ఆయన జిల్లాకు బాస్. పబ్లిసిటీ పిచ్చి పిక్స్ ఓ రేంజ్లో కనిపిస్తుంది. వివాదాలకు కొదవలేదు. ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్న ఆ అధికారి చుట్టూ ప్రస్తుతం కొండంత రచ్చ. ఎమ్మెల్యే సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి. ఇంతకీ ఎవరా కలెక్టర్, ఏంటి ఆ సంగతి? మెడలో దండలు, అట్టహాసంగా ఊరేగింపులతో కనిపిస్తున్న ఈసారు ఎవరో అనుకునేరు. వరల్డ్ బ్యాంక్ బృందంలోని సభ్యుడు కాదు, కేంద్రం నుంచి వచ్చిన టీంలో మెంబరు కాదు. కలెక్టర్, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ పేరు ప్రభాకర్ రెడ్డి. పబ్లిసిటీకి ఇచ్చే ప్రాధాన్యం పాలనకు, సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదన్నది గిరిజనుల మాట. పార్వతీపురం జిల్లాలో ఇదే పబ్లిక్ టాక్ నడుస్తోంది. ఈ విమర్శలకు కారణం లేకపోలేదు. అడ్డాపుసీల్ అనేటువంటి గిరిజన గ్రామంలో బంటుదాస్ అనేటువంటి వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారన్నది ఫిర్యాదు. ఈ కంప్లైంట్ చేసింది ఎవరో కాదు, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. ఫిర్యాదిచ్చి సరిపెట్టలేదాయన. స్వయంగా అడ్డాపుసీలకు వెళ్లి లీజుకిచ్చిన స్థలాన్ని పరిశీలించారు. ఈరోజు వీళ్ళు చేయలేని అసహనాన్ని నాకేం చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంటు గాడిదలు కాస్తుందా, లేకపోతే కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నారా, ఏం అర్థం అవ్వట్లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్దే ఫెయిల్యూర్గా నేనైతే కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే సాక్షాత్తాన్ని చూపించడం, ఈ స్థలం గురించి మెసేజ్ పెట్టడం, ఈ స్థలం గురించి లెటర్ రాయడం కూడా జరిగింది. అయినా స్పందించలేని మన రెవెన్యూ అధికారులందరికీ మీ సభాముఖం ద్వారా, ఈ మీడియా ముఖం ద్వారా దీనిపైన యాక్షన్ తీసుకుంటారా, లేదు ఈ విలేజర్సే వచ్చి ఇక్కడ ఉండే వాటిని తీసేస్తారా అనే విషయాన్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. స్వయంగా ఫిర్యాదు చేసినా కలెక్టర్ స్పందించడం లేదన్నది ఎమ్మెల్యే విజయచంద్ర ఆరోపణ. ఇక మంత్రి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందన లేదని ఆవేదన చెందారు స్థానికులు. ప్రతిరోజు రోజుకొక రెవెన్యూ సమస్య పైన నేను గత 4 నెలల నుంచి ఇవి ఇష్యూస్ ఉన్నాయి. ఇది రెవెన్యూ, మన గవర్నమెంట్ స్థలం ప్రైవేట్ వ్యక్తుల్లో ఉంది, రికార్డ్స్లో గవర్నమెంట్ స్థలం ఉందని కూడా చెప్పినా కానీ స్పందించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ రోజుకొక స్థలానికి మీ ద్వారా చేరుకొని ఇది పైకి, అంటే ఇంత పైన ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, లేదు అంటే రెవెన్యూ మినిస్టర్ గారిని స్పందించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో అధికారులపై వస్తున్న మరో ఆరోపణ అక్రమ మైనింగ్. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం తీలేసి పంచాయతీలో గిరిజనులకు ఇచ్చినటువంటి భూములలో అధికారులే మైనింగ్ చేస్తున్నారు. దీనిపై కలెక్టర్కు అనేకసార్లు ఫిర్యాదు చేసినా కిమ్మనడం లేదన్నది గిరిజనుల మాట. తమ భూములలో కురిసిల్ల రెవెన్యూ సర్వే నంబర్ 54/2A భూమిని కొండగొర్రె కంబ, పువ్వల లక్ష్మి, పువ్వల ఆదయ్య అనేటువంటి గిరిజనులకు ప్రభుత్వం భూమి ఇచ్చింది. ఆ భూములకు సంబంధించిన 1Bలు కూడా వారి దగ్గరున్నాయి. అయితే వీళ్లకు తెలియకుండా, వీళ్ల అనుమతి లేకుండా ఆ భూముల్లో అధికారులే అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై కలెక్టర్లకు ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు లేవని చెబుతున్నారు. దీంతో పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు ఇరిగేషన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మాకున్న పొలాల్లోన ఇసుక రీచ్లోన తవ్వకాలు జరుగుతున్నాయండి. దానికోసం మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి, మైనింగ్ గారికి, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ టైం ఇచ్చాము, పట్టించుకోలేదు. సెకండ్ టైం ఇస్తే కనీసం దగ్గరుండి వాళ్ళు ఇసుకను తరలించడం జరుగుతుందండి. డిపార్ట్మెంట్ అదే కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా మాకు విషయం తెలిసిందండి. అదేవిధంగా మైనింగ్ కూడా మేము కంప్లీట్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు పట్టించుకునే ఎడల మేము మంగళగిరి వెళ్ళి కంప్లీట్ ఫిర్యాదు కూడా మేము చేసామండి. కురిశాల రెవెన్యూలోనే మా 3 రైతులు, మా చిన్నాన్న, మా పెదనాన్న, మా మాయ గారికి 2 ఎకరాల భూమి ఉంది సార్. అది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఇసుకని దోసిపోతున్నారు సార్. మైనింగ్ తీసుకెళ్ళిపోతున్నారు సార్. దాని గురించి మా రైతులు, మా గిరిజనులు మేము వెళ్ళి అడిగినా సరే దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోతున్నారు సార్. దానికోసం మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా సరే మాకు పట్టించుకోవటం లేదు. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు కూడా మాకు కొద్దిగా న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను సార్. రెవెన్యూ అధికారులు అధికార పార్టీ టీడీపీకి షాక్ ఇచ్చారు. అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఆఫీసును పార్వతీపురంలో నిర్మించాలని భావించి స్థలాన్ని ఎంపిక చేశారు.
నిర్మాణ పనుల కోసం భూమి పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సరిగ్గా కొన్ని గంటల ముందు పార్టీ ఆఫీసు నిర్మించే స్థలం కోర్టు వివాదంలో ఉందని తెలియడంతో షాక్ అయ్యారు తెలుగు తమ్ముళ్లు. కోర్టు పరిధిలో స్థల వివాదం ఉందన్న సంగతి రెవెన్యూ వర్గాలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే విజయ్ చంద్ర. ఇక్కడ కూడా కలెక్టర్ వైపు టీడీపీ నాయకులు వేలెత్తి చూపిస్తున్నారు. వీళ్ళు చేసిన పనికి మొత్తం కేబినెట్ మినిస్టర్స్ మీటింగ్ కూడా తలదించుకునే విధంగా తయారైందనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. కామన్ గా ఆలోచించాల్సిన చిన్న విషయాన్ని ఎలాగ వదిలేసి అసలు సీసీఎల్కి పంపిస్తారు, సీసీఎల్ నుంచి కేబినెట్కి ఎలా పంపిస్తారు, మొన్నటి వరకు బాగానే ఉన్నది సాయంత్రానికి ఎలా లేదు అనే విషయాన్ని, అంటే వాళ్ళకు ఒక అవగాహన లేకపోవడమా లేదు కావాలని చేశారనేది నాకైతే అర్థం అవట్లేదు. మొత్తానికి సీఎం నుంచి ప్రశంసలు అందుకున్న కలెక్టర్ ఈ విధంగా జిల్లాలో ఆరోపణలకు కేంద్ర బిందువు కావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. స్వయంగా ఎమ్మెల్యే సైతం ఓపెన్గా అసహనం వ్యక్తం చేస్తూ ఉండడంతో జిల్లాలో ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.